కూసుమంచి జిల్లా చెరువులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం. కూసుమంచి ప్రతి గడపకు 6 గ్యారంటీ పథకాలు చేరుతాయని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి జిల్లా చెరువు గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. వేసవి కాలంలోనే శంకుస్థాపన చేసిన అన్ని రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, తాను కూడా గెలిచి పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరుకున్న విధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిని అయ్యానని పేర్కొన్నారు. అది కామన్ అన్నట్టు, ఎక్కడన్నా చిన్న ముక్కలు ఉంటే వేసేయండి, పేమెంట్ ఇద్దాం. అది కూడా కూసుమంచి మండలంలో, కూసుమంచి పట్టణంలో ఇప్పుడే వివిధ సిసి రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మండలంలో ఉన్న అతిరథ మండలాదులందరూ ఇక్కడికి వచ్చేసారు. నా కుటుంబ సభ్యులు నాగేశ్వరన్న, స్వర్ణక్క, భద్రన్న, ఉపేంద్రన్న, శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీపీ గారు, మా నాన్నగారు గారు, ఇంకా మోహన్ అన్న, చాలా మంది ఉన్నారు. గోపాలన్న, రవన్న, మైపాలన్న, మంకెన వాసన్న, సోదన్న, ఎంకన్న, చాలా మంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ, అధికారులకు, మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలకు కూడా హృదయపూర్వక నమస్కారం. నిన్న మొన్న జరిగిన రాజకీయ డ్రామాలు మనం చూసాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి, ఇద్దరం కలిసి లబ్ధి పొందుదామని ఏవైతే డ్రామా రాజకీయాలు చేస్తున్నారో నిన్న సాయంత్రం చూసాం టీవీలలో. సంవత్సరంన్నర నుంచి గుర్తురాలా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని. సంవత్సరంన్నర నుంచి యాది లేదు, తప్పు చేసిన వాళ్ళని ఖండించాలని, శిక్షించాలని. ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనంగా, ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయనగా ఇప్పుడు గుర్తొచ్చింది, ఓహో వీళ్ళేదో తప్పు చేసినట్టున్నారు కదా, వీళ్ళు ఇప్పుడు శిక్షించాలి అని. కానీ నిజం స్వరూపం అది కాదు. రాజకీయ లబ్ధి కోసం ఈనాడు ప్రజలు తెచ్చుకున్న ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో లాభం పొందాలి అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని డ్రామాలు ఆడుతున్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మొన్నటిదాకా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వం, వీళ్ళిద్దరు డ్రామాలని, ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు. కాబట్టి మీరు నచ్చిన ప్రభుత్వం, మీరు మెచ్చిన ప్రభుత్వం, మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ సేవకులుగా పనిచేయడానికి మేమందరం ఉన్నాం, పని చేస్తున్నాం. భవిష్యత్తులో